కదా! చాలమ్మ. ప్రభువు ఆమెను చూచి ఆమెకు దగ్గరగా ఎలాగొచ్చాడంటే ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరగా వచ్చాడు. ఎలాగొచ్చాడంటే దగ్గరగా. మనుషులు ఈమె చాలా ఏడుస్తూ ఉంది, చాలా దుఃఖపడుతుంది. ఒకరోజు అంట ఒక ఆమె ఈమె విధవరాలు ఈమె. ఒకరోజు భర్త కన్నులు లేవంట. ఎవరికి? ఒక ఆమెకి ఏం లేవంట? కన్నులు లేవు. కన్నులు లేకపోతే ఆ భర్త వదిలేశాడంట. ఎవరిని వదిలేశాడు? ఆమెను వదిలేశాడు. ఎప్పుడైతే ఆమెను వదిలేశాడో తర్వాత ఈమెకు భయంకరంగా ఒక చీకటి శక్తి ఆవరించిందంట, ఒక దయ్యపు శక్తి ఆవరించిందంట. ఆ దయ్యపు శక్తి ఆవరించినప్పుడు ప్రతిరోజు రాత్రి బాధ పెడుతూనే ఉందంట, ప్రతిరోజు నెమ్మది లేకుండా చేస్తూనే ఉందంట. అలాగ రోజు అలా గడుస్తూ ఉంటే చివరికి తట్టుకోలేక ఒక పాస్టర్ గారికి, అయ్యా నా భర్త నన్ను వదిలేశాడు, నాకు ఒక బిడ్డ, ఇప్పుడు నా పరిస్థితి ఏమో చాలా రాత్రింబగలు నెమ్మది లేకుండా ఉన్నాయా, నా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే, సరే ఆ పాస్టర్ గారు ఆమె కొరకు ప్రార్థన చేశాడంట. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో అక్కడ కొద్ది దినాల్లోనే ఆమెకు సంపూర్ణమైన స్వస్థత కలిగిందంట. ప్రార్థన ద్వారా ఏం కలిగింది? విడుదల కలిగింది. అలాగే యేసు ప్రభువారు కూడా చూడండి, భర్త ఆమెను వదిలేశాడు కానీ